నిరంతరం ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది. చెప్పిన ఈ వాక్యాలను బట్టి నిరంతర ధ్యానంలో మనసు నిలపగలమా? అలా నిలిచే లోపల మానవ స్వభావమైన వికార భావాలు పక్కదారి పట్టిస్తాయి. అప్పుడు అందరిలో సాయి ఉన్నాడు అనే అనుభవాలను గుర్తు చేసుకోవాలి. అట్టి చిత్త చాంచల్యాన్ని పోగొట్టుకోవడానికి మనం సాయిని గురించి వినడం, మాట్లాడడం, చరిత్ర చదవడం, నామస్మరణ చేసుకోవాలి. అట్టి ప్రయత్నం చిత్త చాంచల్యం క్రిందికి రాదు, చిత్తాన్ని స్థిరం చేసుకునే కృషి కిందకు వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా సాయినాథుని యొక్క చరిత్రను చదవడం, వినడం, నామస్మరణ చేసుకుని సాయి యొక్క ధ్యాసలో గడుపుదాం. సాయి యొక్క కృపా కటాక్షలకు